నమస్తే 2025 మాస ఫలితాల్లో మే మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి మే మాసంలో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ పరిస్థితులు? కొంత శత్రువులపైన విజయం సాధించడం, కోర్టు విషయాల్లో కోర్టు సమస్యలు, కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే ఆ విషయాల్లో కొంత పాజిటివిటీ అయితే కనిపిస్తుంది మకర రాశి వారికి. ఇంకా చాలా వరకు మానసిక ధైర్యం పెరుగుతుంది. కొంత అదృష్టం అన్నది ఫేవరబుల్గా ఉండే సిచ్యువేషన్స్ అయితే మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. కానీ మే 18 తర్వాత కుటుంబ పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. కుటుంబంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య కావచ్చు, లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరులో కానీ వాళ్ళు మీకు అంటే ట్రాన్సాక్షన్స్ విషయము ఏ మాట మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా అది అపార్థంగా మారడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఆరోగ్య పరిస్థితులు మనం తీసుకున్నట్టయితే మే మాసంలో ఈ మే మాసం అంతా కూడా మకర రాశి వారికి అనుకూలంగానే ఉంటాయండి. హెల్త్ కండిషన్స్ ఆర్ వెరీ పాజిటివ్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మే 15th 16th వరకు కొంత పాజిటివ్గా ఉంటాయి. తర్వాత ఉండే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అధిక ఖర్చులు కానీ, కొంచెం రావాల్సిన మనీ రాకపోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే కండిషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటారో అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కొంత అంటే ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటివి ఏర్పడే సిచ్యువేషన్ ఉంది. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కొంత వృత్తిలో ఒత్తిడి పెరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. బట్ ఏది ఏమైనా కొంత సిచ్యువేషన్ అయితే మకర రాశి వారికి మారింది. కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారాయనే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కోర్టు సమస్య కానీ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడము, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయితే మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. మరి ఏ విషయాల్లో ఏ డేట్స్ నుంచి జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకున్నాము. ఎందుకంటే కొన్ని ప్లానెటరీ ట్రాన్సిట్స్ మనకి చేంజ్ అవుతున్నాయి. ఇటు రాహుకేతుల ట్రాన్సిట్ కానీ గురు ట్రాన్సిట్ కానీ చేంజ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మే 18 తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ మకర రాశి వారికి కొంచెం టెన్స్గా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఏం చేయాలి పరిహారం అంటే, ఆ విషయానికి వస్తే కొంత గణపతి ఆరాధన చేయడం చాలా ముఖ్యం. అంటే ఇటు గణపతి కానీ అమ్మవారి ఆరాధన అంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం కానీ, లేదా అంటే గణపతి ఆరాధన చేసినా పర్వాలేదు. లక్ష్మీ గణపతి ఆరాధన అంటే ఎస్పెషల్లీ ఇది బుధవారం కానీ శుక్రవారం కానీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వల్ల చాలా ఉపశమనం ఉంటుంది మకర రాశి వారికి. ఎందుకంటే ఎన్నోసార్లు కానీ సమస్యలు పెండింగ్లో ఉండే కొన్ని సమస్యలన్నీ కూడా ఈ మాసంలో కొలిక్కి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో మకర రాశి వారు తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.